హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఉదయాన్నే ఆధార్ కార్డ్ నియమాలు మార్చిన ప్రభుత్వం. కొత్త ఆర్డర్. దేశంలోని అత్యంత ముఖ్యమైన గుర్తింపు పత్రాలలో ఒకటైన ఆధార్ కార్డుకు సంబంధించిన నిబంధనలకు భారత ప్రభుత్వం ఇటీవల గణనీయమైన మార్పులు అమలు చేసింది. కొత్త ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వారికి తప్పనిసరి నిరీక్షణ వ్యవధిని ప్రవేశపెట్టారు మరియు ఆధార్ కార్డు వివరాలను తాజాగా ఉంచడం యొక్క ప్రాముఖ్యతను పునర్ఘటించారు. ఆధార్ కార్డు నిబంధనలకు కీలకమైన మార్పులు. కొత్త ఆధార్ కార్డు కోసం వెయిటింగ్ పీరియడ్ పొడిగించబడింది. 6 నెలలు వెయిటింగ్ పీరియడ్. గతంలో కొత్త ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత దరఖాస్తుదారులు 7 రోజుల లోపల దాన్ని అందుకోవాలని ఆశించవచ్చు. అయితే కొత్త నిబంధనల ప్రకారం ఇప్పుడు కొత్త ఆధార్ కార్డు కోసం జారీ చేయడానికి 6 నెలల పాటు వెయిటింగ్ పీరియడ్ తప్పనిసరి. ఈ మార్పు క్షుణ్ణంగా ధృవీకరణను నిర్ధారించడం మరియు ప్రక్రియలో ఏమైనా లోపాలు లేదా దుర్వినియోగాన్ని నిరోధించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఎవరు ప్రభావితం అయ్యారు? కొత్త ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వ్యక్తులకు ఈ నియమం ప్రత్యేకంగా వర్తిస్తుంది. ఆధార్ జారీ ప్రక్రియ యొక్క సమగ్రత మరియు భద్రతను నిర్వహించడానికి ఈ పొడిగించిన నిరీక్షణ కాలం చాలా కీలకమని ప్రభుత్వం నొక్కి చెప్పింది. ఆధార్ను నవీకరించడం యొక్క ప్రాముఖ్యత. పాత ఆధార్ కార్డుల కోసం తప్పనిసరి అప్డేట్. ముఖ్యంగా 10 ఏళ్ల క్రితం జారీ చేసిన ఆధార్ కార్డులను అప్డేట్ చేయడం యొక్క ప్రాముఖ్యతను ప్రభుత్వం పునరుద్ఘాటించింది. పౌరులు తమ వివరాలను అప్డేట్ చేయడానికి UIDAI లేదా ఆధార్ కార్డు సెంటర్ను సందర్శించాలి. ప్రత్యామ్నాయంగా అధికారిక UIDAI పోర్టల్ ద్వారా కూడా నవీకరణలను ఆన్లైన్లో చేయవచ్చు. అప్డేట్ చేయకపోవడం వల్ల కలిగే పరిణామాలు. ఆధార్ కార్డు సరిగ్గా అప్డేట్ కాకపోతే ప్రభుత్వ ఉద్యోగాలు మరియు ఇతర అధికారిక ప్రక్రియలతో సహా కొన్ని క్లిష్టమైన పనులకు అది అంగీకరించబడకపోవచ్చు. ఆధార్ సమాచారాన్ని తాజాగా ఉంచడం, దాని చెల్లుబాటు మరియు వినియోగాన్ని కొనసాగించడానికి చాలా అవసరమని ప్రభుత్వం నొక్కి చెప్పింది. తీర్మానం. ఆధార్ కార్డుల చుట్టూ ఉన్న కొత్త నియమాలు ఈ కీలక పత్రం యొక్క భద్రత మరియు ఖచ్చితత్వాన్ని నిర్వహించడానికి ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తాయి. కొత్త ఆధార్ కార్డుల కోసం 6 నెలల నిరీక్షణ వ్యవధి కొంత అసౌకర్యాన్ని కలిగించవచ్చు. అయితే ఇది ఆధార్ కార్డు వ్యవస్థ యొక్క సమగ్రతను నిర్ధారించడానికి అవసరమైన దశ. అదనంగా ఈ పత్రం పౌరులందరికీ విశ్వసనీయమైన మరియు తాజా గుర్తింపు రుజువుగా ఉండేలా చూసుకోవడానికి ఆధార్ వివరాలను అప్డేట్ చేయవలసిన అవసరం చాలా కీలకం. అన్ని పథకాల గురించి ముందుగా మీరే పొందాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.